ఆ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు అనగా క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా ఆ క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. గడిచిన దినాలలో గడిచిన వారాలలో ఒలివ చెట్టు గురించి మన అనేక సంగతులు చాలా సంగతులు నేర్చుకుంటున్నా. నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరంలో ఉంటాను అన్న అంశాన్ని ధ్యానిస్తూ చాలా సంగతులు నేర్చుకున్నా. మొదటి సంగతి, ఒలివ చెట్టు దీర్ఘాయువును సూచిస్తుంది, దీర్ఘాయువు కలది అని. రెండవదిగా పచ్చనైన ఒలివ చెట్టు అనగా నమ్మకము అన్న అంశాన్ని ధ్యానించాం. మూడవదిగా సౌందర్యముగా ఒలివ చెట్టు సౌందర్యం అన్నది ధ్యానించాం. నాలుగవదిగా చక్కని ఫలములిచ్చు పచ్చని ఒలివ చెట్టు అన్న అంశాన్ని ధ్యానించాం. అనగా 4 అంశాలను ఒలివ చెట్టు మీద మనం ధ్యానించాం. ఈరోజు ఒలివ చెట్టు యొక్క కృప అన్న అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఒలివ చెట్టు యొక్క కృప అన్న అంశం అండి. కృప అంటే అనుగ్రహము. ప్రభువు ఈ లోకంలో ఒలివ చెట్టు గురించి జ్ఞాపకం చేస్తూ మనం చదువుకున్న పాఠ్యభాగంలో రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. మనం చదువుకున్న పాఠ్యభాగం అంతట్లో శ్రేష్టమైన స్వాభావికమైన ఒలివ చెట్టు ఉందండి. శ్రేష్టమైన స్వాభావికమైన ఒలివ చెట్టు, అది క్రీస్తు ప్రభువు. రెండవ ఒలివ చెట్టు ఏంటంటే అడవి ఒలివ చెట్టు. అడవి ఒలివ చెట్టు. ఈ అడవి ఒలివ చెట్టు ఎవరంటే అన్యులు, ఇజ్రాయేల్ ప్రజలు కాని వారందరూ ఎవరంటే అడవి ఒలివ చెట్టు అండి. స్వాభావికమైన ఒలివ చెట్టు అయినటువంటి క్రీస్తు ప్రభువులో ఇజ్రాయేల్ ప్రజలందరూ అండి, అనగా స్వాభావికమైన కొమ్మలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో అంటుకట్టబడి ఉన్నాయి. స్వాభావికమైన ఒలివ చెట్టు క్రీస్తు, అనగా క్రీస్తు ప్రభు ఇజ్రాయేల్లోని యూదా వంశంలో పుట్టాడు కాబట్టి ఇజ్రాయేల్ అందరూ క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి ఉన్నారు. అది సహజమండి. అయితే ఆ ఇజ్రాయేల్ ప్రజలకే యెహోవా దేవుడు అంటే ఇజ్రాయేల్ ప్రజల దేవుడు, వాగ్దానాలు ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజవి, ధర్మశాస్త్రం ఎవరిదంటే ఇజ్రాయేల్ ప్రజలు, అనగా అన్ని ఇజ్రాయేల్ ప్రజలు అండి. అన్యులమైనటువంటి అనగా ఇజ్రాయేల్ ప్రజలు కాని వారందరూ కూడా అన్యులు, అడవి ఒలివ చెట్లు. వీరికి వాగ్దానాలు లేవు, దేవుడు లేడు, వీరికి ఎలాంటి ఏమీ లేవండి అన్యులకు. అయితే ఎప్పుడు ఈ యొక్క అడవి ఒలివ చెట్టటువంటి అన్యులు ఎప్పుడు దేవుని బిడ్డలు అయ్యారు అంటే, ఈ అడవి ఒలివ చెట్టటువంటి ఒలివ చెట్టు యొక్క కొమ్మలను తీసుకొచ్చి సారవంతమైన వేరు స్వాభావికమైన ఒలివ చెట్టుతో అనగా క్రీస్తు ప్రభువుతో అంటుకట్టబడినప్పుడు అంటాడండి. ఎప్పుడైతే అంటుకట్టబడతారో అప్పుడు ఈ యొక్క సారవంతమైన వేరులో నుంచి ఈ యొక్క అడవి ఒలివ చెట్టు కొమ్మలో ఎలా అంటే స్వాభావికమైనటువంటి శ్రేష్టమైన ఒలివ చెట్టు యొక్క లక్షణాలు కలిగాయండి అడవి ఒలివ చెట్టుకి. ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ అంత మాత్రాన మీరు అతిశయించొద్దు. ఎక్కడ ఉన్నా అడవి ఒలివ చెట్టు నిన్ను తీసుకొచ్చేసి శ్రేష్టమైన స్వాభావికమైన ఒలివ చెట్టును అంటుకట్టాను. ఆ యొక్క స్వాభావికమైన కొమ్మలు విడిచి నిన్ను అంటుకట్టాను, అనగా ఇజ్రాయేలును విడిచి ఇజ్రాయేల్ ప్లేస్ నిన్ను అంటుకట్టాను. నువ్వు అతిశయిస్తావేమో, అతిశయించొద్దు, రేపు నీ గతి కూడా అలా ఉంటుంది అంటాడండి. అది సందర్భం. కాబట్టి మనకు ఆ సందర్భం కాదు, కానీ అన్యులమైన మనకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహము ఏంటంటే క్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో
సమాధాన పడ్డామండి. దేవుడిచ్చిన కృప ఎక్కడో అడవి చెట్టులో ఒలివ చెట్టు వలె ఉన్న అన్యులమైన మనందరినీ కూడా క్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే దేవునితో సమాధానపరిచాడు. దేవుడు క్రీస్తు ప్రభుతో మనను అంటుకట్టాడు. ఇది దేవుని అనుగ్రహము అంటాడండి. 22వ వచనంలో గమనిస్తే ఏమంటాడంటే చూడండి, నీ ఎడల నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. ఇంత గొప్ప ప్రేమను చూపించినటువంటి దేవుని యొక్క కృపను చూడు అంటాడు. అనగా ఎన్నికలేని మన ఎడల దేవుడు ప్రేమ చూపించి క్రీస్తు ప్రభుతో అంటుకట్టి మనందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకున్నాడు. అన్యులైన మనందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకొని క్రీస్తు ప్రభువునందు అనేక ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరిచాడండి. ఇది దేవుని అనుగ్రహము, దేవుని కృప. అనుగ్రహం అంటే దేవుని ఎలాంటి అర్హత లేనప్పటికీ అడవిలో ఉంటూ, అడవి వాతావరణంలో ఉంటూ, భయంకరటువంటి ముళ్ళ చెట్ల మధ్య, భయంకరటువంటి అనేక పనికిమాల చెట్ల మధ్య ఉన్నటువంటి ఈ అడవి ఒలీవ చెట్టు, ఆ దాని కొమ్మలు తీసుకొచ్చి శ్రేష్టమైనటువంటి క్రీస్తు ప్రభు అనే స్వాభావికమైన ఒలివ చెట్టులో దేవుడు అంటుకట్టి నీతో నాతో సమాధాన పడాలని ఇష్టపడ్డాడు. చూశారు, అది దేవుని అనుగ్రహం అండి. లోకము, అడవి అంటే లోకము, రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో మనం కూడా ఒక అడవి ఒలివ చెట్టు వల్లే ఉన్నాం. అయితే మనల్ని ప్రేమించి మనల్ని తీసుకొచ్చి క్రీస్తు ప్రభుతో అంటుకట్టాడు. చూడండి, తండ్రి దేవుడు తనతో సమాధాన పడ్డానికి, క్రీస్తు ప్రభు ద్వారా సమాధాన పడ్డానికి నిజంగా అది దేవుని అనుగ్రహం. ఈ అనుగ్రహము నువ్వు నేను పొందుతున్నామా? ఈ కృపను గ్రహించామా? ఒకసారి మనందరూ ఆలోచన చేద్దామండి. అనగా అనేక మంది ఈ కృపను, ఈ అనుగ్రహాన్ని గ్రహించలేకున్నారు. దేవుని బిడ్డలు అవ్వడం అంటే, క్రైస్తవులు అవ్వడం అంటే ఏదో ఆషామాష అనుకుంటున్నారు. కానీ ఇది దేవుని అనుగ్రహము. కృప మనకు రక్షణనిస్తుంది. కృప మనకు రక్షణ ఇస్తుంది. దేవుని అనుగ్రహము క్రీస్తు ప్రభుతో అంటుకట్టింది. అడవి ఒలివ చెట్లుగా ఉన్న మనలను స్వాభావికమైన ఒలివ చెట్టుగా, శ్రేష్టమైన ఒలివ చెట్టుగా చేసిందండి. ఇది దేవుని అనుగ్రహం, దేవుని కృప. ఈ కృపను మనం ఎవరు కూడా ఏం చేయకూడదంటే తృణీకరించకూడదండి. ఈ కృప ఎంతకాలము ఉంటుందంటే ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో చాలా మంచి మాటను అక్కడ మనం చూస్తామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనములో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అర్చించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అర్చించకూడదు, అర్చించువాడు దేనిని బట్టి అర్చించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న బట్టి అర్చించవలెను అంటాడు. అనగా ఆ అనుగ్రహం ఎక్కడ దేవుడు చూపిస్తున్నాడంటే భూమి మీద కృప చూపిస్తూ అంటాడండి. ఈ అనుగ్రహము ఎక్కడ ఉంటుందంటే కేవలం భూమి మీదనే. దేవుని కృప ఎంతవరకు అంటే భూమి మీదండి. ఈ భూలోకాన్ని నువ్వు విడిచిపెడితే తిరిగి నీవు దేవుని అనుగ్రహం పొందడానికి వీలు లేదండి. దేవుని కృప పొందటానికి వీలు లేదు. నువ్వు అర్హుడు కాకపోయినా, అడవి ఒలివి చెట్టు అయినా నిన్ను ప్రేమించి ఆయన కృప చూపిస్తున్నాడు. ఆ కృపను మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, అనగా నువ్వు బ్రతికున్నప్పుడే, దేవుడు నీకు జీవాన్ని ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఊపిరిచ్చినప్పుడే, దేవుడు నీకు ప్రాణం ఉన్నప్పుడే. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయమో, నేడే రక్షణ దినం అంటాడండి. అనేక మంది ఈ కృపను తునీకరిస్తున్నారు, ఈ రక్షణను తునీకరిస్తున్నారు. భూమి మీద ఉన్నంత వరకే కృప అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి మానవుడు మన్నెనిది వెనకటి వల్లనే మంటికి చేరతాడు, ఆత్మతో అనుగ్రహించినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అనగా ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో నువ్వు ఇంకా కృప పొందటానికి లేదండి. కృప పొందటానికి లేదు, వీలే లేదు. ఎప్పుడు కృప పొందొచ్చు, ఎప్పుడు దేవుని అనుగ్రహం పొందొచ్చు, ఎప్పుడు క్రీస్తు ప్రభుతో అంటు కట్టబడవచ్చు అంటే భూమి మీద నువ్వు ఉన్నప్పుడు మాత్రమే.
భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు మాత్రమే, నువ్వు జీవము కలిగి ఊపిరి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఈ సత్యాన్ని కృప పొందకుండా చనిపోయావు అనుకోండి, నీకు ఇంకా ఛాన్స్ లేదండి, ఇంకా అవకాశమే లేదు ఎక్కడండి. పాతాళానికి వెళ్ళిన తర్వాత నరకానికి వెళ్ళవలసిందే. కాబట్టి శ్రేష్టమైనటువంటి అనగా ఎన్నో సంవత్సరాలు దేవుడు నీకు కృపను చూపిస్తున్నప్పటికీ ఆ కృపను ధృవీకరిస్తుంటే, క్రీస్తు ప్రభుతో పడకుండా ఉంటే, మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటంగా దయచేశాడు. ఈ సంవత్సరమైనా దేవుని అనుగ్రహమును పొందకపోతే, ఇంకా మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవునికి దూరం అయిపోయి, సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా, ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ ఈ చెట్టు కొట్టేయండి అంటే, ఈ చెట్టు కొట్టి అగ్నిగుండంలో వేయండి అంటే మన పరిస్థితి ఏంది ఒకసారి దేవుడు వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహము కేవలం నీకు అవకాశం ఎక్కడంటే భూమి మీద మాత్రమే అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథము స్పష్టంగా మనందరికీ తెలియజేస్తుందండి. ఈ భూమి మీద అవకాశం నువ్వు పోగొట్టుకుంటే, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తే, దేవుడిచ్చిన రక్షణ నువ్వు తృణీకరిస్తే, మరలా నీకు అవకాశము లేదు అన్న సత్యాన్ని దేవుడు మనందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. కాబట్టి ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఈ అనుగ్రహాన్ని తృణీకరించి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక సాతాను బంధకాలలో, సాతాను యొక్క దాసత్వములో, సాతాను యొక్క ఆ యొక్క దాసత్వపు కాడి కింద విమోచించబడకుండా ఈరోజు అనేక మంది ఉంటున్నారండి. దేవుని కృప పొందకుండా అనేక మంది అలా ఉంటున్నారు. లోక స్నేహము చేసి, లోక స్నేహము వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, యాకోబు 4:4 అంటాడండి. అనగా లోకముతో ఎప్పుడు స్నేహం చేస్తూ ఎలా ఉంటున్నామంటే దేవునికి విరోధత్వం కలిగి ఉంటున్నాం. ఈరోజు చాలామంది అండి దేవునికి విరోధులుగా అయిపోతున్నారు, దేవునితో వైరాన్ని తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే దేవునితో విరోధత్వం ఉంటుందో, దేవునితో శత్రుత్వం ఉంటుందో, దేవుని కృప పొందకుండా అడవి ఒలివ చెట్టు వలె లోకంలో పాపంలో జీవిస్తూ, పాపంలోనే సాతానుకు దాసుడిగా ఉంటూ, దేవునికి శత్రువుగా నువ్వు ఉంటే, బైబిల్ గ్రంథకర్త ఏమంటాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో గమనించినట్లయితే పరిశుద్ధాత్మయుడు చాలా శ్రేష్టమైన హెచ్చరిక చేస్తున్నాడండి. 10:26లో గమనించినట్లయితే అక్కడ అంటాడండి, మనము సత్యము గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, ఆ విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని. అనగా నువ్వు దేవునికి విరోధముగా ఉంటూ ఉంటే, దేవునికి శత్రువుగా ఉంటూ ఉంటే, దేవుని యొక్క కృపను తృణీకరిస్తూ ఉంటే, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకిచ్చినా కూడా దేవుడితో, క్రీస్తు ప్రభుతో అంటు కట్టబడకుండా అడవి ఒలివ చెట్టు వలె మనం ఉంటూ ఉంటే, చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకో, తీర్పు దేవుని విరోధులకు ఏముందంటమ్మా, తీర్పును తీక్షణమైన అగ్ని అంటాడండి. తీక్షణమైన అగ్ని. ఈ భూమి మీద నువ్వు దేవుని కృపను నువ్వు తృణీకరించావనుకో, ఇక నీకు మిగిలిన తీక్షణమైన అగ్ని అండి. ఇంక వేరే ఛాన్స్ లేదు. భూమి మీద ఉన్నంత వరకే నువ్వు అనుగ్రహం పొందేదానికి ఛాన్స్ అండి. ఇంకా లేకుండా ఉంటే దేవుని తీర్పు తీక్షణమైన అగ్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరూ ఎలా ఉన్నారంటే దేవునికి విరోధులుగా ఉన్నారు, తీక్షణమైన అగ్నికి పాత్రలైనారు. అయితే అలాంటి పరిస్థితుల్లో తండ్రిని దేవుడు స్వాభావికమైనటువంటి ఒలివ చెట్టినటువంటి క్రీస్తు ప్రభువును
సమస్త మానవాళి కొరకు సారవంతమైన వేరుతో క్రీస్తు ప్రభువును మన కొరకు ఆయన సమాధానకర్తగా అండి, అనగా దేవునికి దూరమైపోయి దేవునికి విరోధులుగా ఉంటూ పాపములో పొరలాడుతూ నెమ్మది లేని జీవితం అండి, సమాధానము లేని జీవితం. బైబిల్ అంతా ఏం చెప్తుందంటే దుష్టులకు నెమ్మది ఉంటుందంటమ్మా. దుష్టులకు నెమ్మది ఉంటుందా? పాపం చేసేవారికి నెమ్మది ఉంటుందా? పాపం చేసిన వాడు ప్రశాంతంగా నిద్రపోతాడా? దొంగతనం చేసిన వాడు ప్రశాంతంగా నిద్రపోతాడా? లేదండి. ఎప్పుడు వచ్చి పోలీసులు పట్టుకుంటారో భయమో, నెమ్మది ఉండదు. పాపము నీకు సమాధానం లేకుండా చేస్తుంది. దేవునికి విరోధంగా ఉన్నంత కాలం ఎట్లుంటుందంటే నెమ్మది లేని జీవితము. దుష్టులు కదులుచున్న సముద్రము వంటి వారు యెషయా గ్రంథంలో అంటాడండి. దుష్టులు ఎలాంటి వారంటే కదులుచున్న, అనగా సముద్రం ఎప్పుడు కూడా అలలు పైకి కిందికి లేస్తూ నొరగలు కక్కుతుంటుందండి సముద్రం. దుష్టుల మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే కదులుతున్న సముద్రం అండి, నెమ్మది ఉండదండి. చూడండి ఎంత చక్కగా దేవుడు జ్ఞాపకం. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇలాంటి పరిస్థితిలో అడవి ఒలివ చెట్లుగా నెమ్మది లేని బ్రతుకుతున్న సర్వమానవాళి కొరకు శ్రేష్టమైన ఒలివ చెట్టు అయినటువంటి క్రీస్తు ప్రభువును ఏం చేశాడేంటండి? సమాధానకర్తగా దేవుడు మనకు ఇచ్చాడు. ఆ మాట మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమ 6వ అధ్యాయం 20వ వచనంలో గమనించినట్లయితే 6వ అధ్యాయం 20వ వచనంలో దేవునికి దాసులైనందున, క్షమించండి 16వ అధ్యాయం 20వ వచనం నాన్న, 16, 20 వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితర్పించును. కనుక నెమ్మది లేని దుష్టుల కొరకు సమాధానకర్త అయిన క్రీస్తును దేవుడు మనకి ఇచ్చాడండి. అనగా నెమ్మది నుంచి సమాధానం నీకు కావాలంటే, నెమ్మది లేని జీవితం నుంచి సమాధానం నీకు కావాలంటే, గలిబిలిగల జీవితం నుంచి సమాధానం నీకు కావాలంటే, తండ్రి దేవుడు స్వాభావికమైన ఒలివ చెట్టినటువంటి క్రీస్తు ప్రభువును సమాధానకర్తగా దేవుడు మనకు పంపించాడండి. సమాధానకర్త క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే మనలను తనతో అంటుకట్టి తండ్రితో మనల్ని సమాధానపరుస్తున్నాడు. తీక్షణమైన అగ్నికి పాత్రైన మనలను క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? తనతో అంటుకట్టుకొని అడవి ఒలివ చెట్టుని మనల్ని తనతో అంటుకట్టుకొని తండ్రిని దేవునితో మనల్ని సమాధానపరుస్తున్నాడండి. అలా సమాధాన పడడానికే తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభువును సమాధానకర్తగా పంపించాడు. ఇంకొక మాట గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. 7వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే 7వ అధ్యాయం 3వ వచనంలో దాంట్లో గమనించండి. తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. క్రీస్తు ప్రభువును సమాధానపు రాజు, మెల్కీసేదకు క్రమం చెప్పున యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఏమని బైబిల్ గ్రంథకర్త సంపాదిస్తున్నాడు? తండ్రి దేవుడు ఎలాగ మనకి ఇచ్చాడంటే షాలేముగా ఇచ్చాడండి, అనగా సమాధానానికి రాజుగా ఇచ్చాడు. సమాధానకర్త, సమాధానానికి రాజు క్రీస్తు ప్రభు అండి. సమాధానానికి రాజు అయిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొక శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 16వ వచనంలో గమనించండి. 2వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాటను అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. తన సిలువ వలన క్రీస్తు ప్రభు తన సిలువ వలన దేశమును సంహరించి, దాని అనగా సిలువ ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి
దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయన మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను, అన్యులను ఇద్దరిని క్రీస్తు ప్రభు శిలువలో ఏకము చేసి తండ్రి అయిన దేవునితో మనల్ని ఏం చేశాడంటే సమాధానపరిచి లోకానికి క్రీస్తు ఏమంటే సమాధానకారకుడయ్యాడు. క్రీస్తు ప్రభు సమాధానకారకుడయ్యాడు. నెమ్మది లేని రోత బ్రతుకున్న దుష్టులను, తీర్పు తీక్షమైన అగ్నికి పాత్రైనటువంటి మానవులను క్రీస్తు ప్రభు తనతో అంటుకట్టి శిలువలో ఉభయులను ఏకము చేసి తండ్రిని దేవునితో సమాధానపరిచి ఆయన సమాధానకారకుడయ్యాడండి. క్రీస్తు ప్రభు సమాధానకర్త, క్రీస్తు ప్రభు సమాధానానికి రాజు, షాలేము రాజు. క్రీస్తు ప్రభు సమాధానానికి కారకుడై ఉన్నాడు. ఆయనే శ్రేష్టమైన, స్వాభావికమైన, శ్రేష్టమైన వేరు కలిగినటువంటి ఒలివ చెట్టు క్రీస్తు ప్రభు అండి. కాబట్టి సమాధానం లేని వారికి, సమాధానం లేని నెమ్మది లేని వారికి సమాధాన కారకుడైనటువంటి క్రీస్తు ప్రభు తనతో అంటుకట్టుకొని తండ్రిని దేవునితో సమాధానపరిచి ఈ కృపను మనకు అనుగ్రహించాడు. కనుక ఆ సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. సాధారణంగా సమాధాన పడాలని ఎవరు ఇష్టపడతారంటే, క్రీస్తు ప్రభు ఆ మాటలు చెబుతూ ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి 20,000 మంది సైన్యం ఉంటారు. ఇంకొక రాజు ఉంటాడు, 10,000 మంది సైన్యం ఉంటారు. ఈ ఇద్దరిలో 20,000 మంది ఉన్న సైన్యం ఉన్నటువంటి రాజు ఈ 10,000 మంది సైన్యం రాజు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఎవరు సంధికి ప్రయత్నం చేస్తారు? చిన్న అనగా శక్తి తక్కువ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను అతనితో ఓడిపోతానని సంధికి ప్రయత్నం చేస్తాడు సమాధాన పడడానికి. అయితే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, అద్వితీయ శక్తి దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆయన పూజనీయుడు. ఆయన అలాంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఎన్నిక లేని నీతో సమాధాన పడాలని నిన్ను వేడుకుంటున్నాడండి. ఎంత చక్కని మాట అండి. అడవి ఒలివ చెట్టు అయిన నీతో మనకు ఎలాంటి శక్తి లేదండి. మనం సమాధాన పడాలి దేవుడితో వాస్తవంగా. అయితే తండ్రిన దేవుడో నీతో సమాధాన పడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు నెమ్మది లేకుంటే నీకు నెమ్మది ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తామండి. కొరింథీయులకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి మనం చదివినట్లయితే చాలా చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 19 నుంచి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రి అభిష్టమాయ, తండ్రి ఇష్టము. క్రీస్తు ప్రభు ఆయన ద్వారా అంటే క్రీస్తు ప్రభు ద్వారా సమాధాన పరుచుకునవలనని దేవుని ఇష్టం. అది పరలోకములో కానీ భూమిలోకములో కానీ లేకపోతే పాతాళ లోకములో కానీ ఆత్మల లోకములో కానీ ఎక్కడైనా కూడా దేవుని ఇష్టం ఏంటంటే, అడవి ఒలివ చెట్టు మనము దేవునితో సమాధాన పడాలని ఆయన ఇష్టం, అభిష్టం అంటాడండి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అందరూ తీద్దాం ఈ మాట అండి. 5వ అధ్యాయం 19-20 వచనాలలో, అనగా మనతో సమాధాన పడాలనే తండ్రి అభిష్టము, ఇష్టపడుతున్నాడు. ఆయన బలవంతుడైనప్పటికీ, ఆయన పూజనీయుడు అయినప్పటికీ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ, ఆయన అద్వితీయ సత్యదేవుడైనప్పటికీ, ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే నీతో నాతో సమాధాన పడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చదవన్నా. అదేమనగా
దేవుడు వారి అపరాధములను ఆ వారి మీద మోపక వారి మీద మోపక క్రీస్తునందు లోకమును క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు తండ్రి క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు సమాధాన వాక్యమును మా ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కావున దేవుడు కావున దేవుడు మా ద్వారా మా ద్వారా వేడుకున్నట్లు క్రీస్తు రాయబారులమై మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడగలరు. దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షమును మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. గమనించండి, క్రీస్తు ద్వారా లోకమును సమాధానపరుచుకునవలనని దేవుడు ఏం చేశాడంటే సమాధాన వాక్యమును ఇచ్చాడండి. దేవుని ఇష్టం ఏంటంటే, అభిష్టం ఏంటంటే మనతో సమాధాన పడాలని ఇష్టపడుతున్నాడు. ఆ సమాధాన పడడానికి లోకమును క్రీస్తునందు సమాధానపరచడానికి సమాధాన వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఇచ్చి సమాధాన పడమని వేడుకుంటున్నాడు అంటండి. తండ్రైన దేవుడు సమాధాన పడమని వేడుకుంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ భూమి మీద తప్ప దేవుని అనుగ్రహం పొందే అవకాశం లేదు కనుక నీతో సమాధాన పడాలని క్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను వేడుకుంటున్నాడండి. దేవుడు బతిమలాడుకుంటున్నాడు సమాధాన పడమని. సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ సమాధాన వాక్యానికి అపోస్తులను రాయబారులుగా చేశాడు. రాయబారి అంటే మధ్యలో సంధి చేసేవారండి. రాయబారి అంటే మధ్యలో సంధి చేస్తారు, సమాధానపరుస్తారు, యుద్ధాన్ని ఆపుతారు. అలాంటి రాయబారులు ఎవరంటే అపోస్తులు, క్రీస్తు అపోస్తులు. అపోస్తుల ద్వారా, అపోస్తుల బోధ అనే సమాధాన వాక్యము ద్వారా మనందరూ కూడా తండ్రి అయిన దేవునితో సమాధాన పడవలనని తండ్రి అభిష్టము, తండ్రి వేడుకుంటున్నాడు. అపోస్తులు బతిమాలుకుంటున్నారు. ఏం చేస్తున్నారంట? మా క్రీస్తు రాయబారులమైన మేము అంటాడండి. చూడండి, క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడిన క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. అపోస్తులు సమాధాన వాక్యాన్ని బోధిస్తూ, అపోస్తుల బోధన మనకు తెలియజేస్తూ క్రీస్తుకు రాయబారులయ్యి ప్రతి ఒక్కరూ తండ్రిన దేవునితో సమాధాన పడవలనని వారు ఏం చేస్తున్నారంటే బతిమాలుకుంటున్నారంటండి. తండ్రి వేడుకుంటున్నాడో వారు బతిమాలుకుంటున్నారో. తండ్రి సమాధాన పడాలని ఇష్టపడుతున్నాడు. సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు. అపోస్తులను రాయబారులుగా చేశాడు. ఆ వాక్యము ద్వారా తండ్రితో సమాధాన పడమని అపోస్తులు సైతము మనలను బతిమాలుతున్నారండి. ఎందుకంటే భూమి తప్ప ఈ కృప అనుభవించే అవకాశం ఎక్కడ లేదు కాబట్టి. ఈ కృపను నువ్వు పోగొట్టుకుంటే ఈ లోకంలో నెమ్మది లేని జీవితం జీవిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా అతీక్షణమైన అగ్నిగుండంలో నెమ్మది లేని బ్రతుకుతూనే ఉంటావు. కాబట్టి ప్రేమగల తండ్రి ఏం చేస్తున్నాడంటే నిన్ను వేడుకుంటున్నాడు సమాధాన పడమని. స్వాభావికమైన ఒలి వచ్చేటని క్రీస్తు ప్రభుతో అంటుకట్టి తనతో సమాధాన పడవలనని తండ్రి బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. అపోస్తులు బతిమాలుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలో క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం పొందుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. క్రీస్తు ప్రభు అంటాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. ఏమంటాడమ్మా? నా శాంతిని ఇస్తున్నాను. లోకమిచ్చే శాంతి కాదు, లోకమిచ్చే సంతోషం కాదు, లోకమిచ్చే సమాధానం కాదు, నా శాంతిని, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడండి. లోకమిచ్చే శాంతి, ఆ సినిమాలు, పాపము కొద్దిసేపే తాత్కాలికమైన సంతోషము, తాత్కాలికమైన సమాధానాన్ని ఇస్తుందండి. అయితే క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానము తనతో అంటుకట్టుకొని తండ్రితో సమాధానపరుస్తే ఆ సమాధానము శాశ్వతమైనది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రభు దినములో క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి అన్నిలమైన మనము స్వాభావికమైనటువంటి సారవంతమైన వేరు కలిగినటువంటి ఒలివ చెట్టినటువంటి క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి
దేవునితో సమాధాన పడదామా? ఒకసారి ఆలోచించేద్దాం. నువ్వు సమాధాన పడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు. అపోస్తలులు రాయబారులుగా చేశాడు. నిన్ను వేడుకుంటున్నాడు, నిన్ను బతిమాడుకుంటున్నాడు. మన క్రీస్తు అంటుకట్టబడదామా? దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఒకసారి దేవుడు మనందరూ కూడా ఈ మంచి సమయంలో దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మనందరూ కూడా వాక్యం ద్వారా మనల్ని బతిమలాడుకుంటున్నాడు అండి. వాక్యం ద్వారా మనందరికీ కూడా కనుక అలాంటి సమాధానము మనము కలిగి ఉండాలని లేఖనాల ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి ఎవరు క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని అనుభవిస్తారు, పొందుతారు? ఎవరు క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని, తండ్రితో సమాధానపడి క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని, సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయన, సమాధానకర్త, సమాధానానికి రాజు అయిన, సమాధానానికి కారకుడు ఆయన. కాబట్టి ఆయన ఎవరికి సమాధానం ఇస్తాడు అంటే, ఎవరు సమాధానం పొందటే మొట్టమొదటిగా తనతో అంటుకట్టబడిన వారు. గమనించండి, తనతో అంటుకట్టబడిన వారికి సమాధానం, తండ్రితో సమాధానపరుస్తూ నిత్యం తండ్రితో ఉండడానికి క్రీస్తు ప్రభు తన ఇష్టంగా మనం చూస్తున్నాం. తర్వాత రెండోది గమనించేది మనం చాలాసార్లు జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 2:14 గమనించినట్లయితే, లూకాసు వార్త 2:14 ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి ఉంటామో ఆయన ఇచ్చే సమాధానం, ఎవరికి సమాధానం ఉంటుంది అంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పరలోకంలో దేవదూతలు స్తోత్ర గానాలు చేస్తున్నారండి. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఈ సమాధానానికి ఎవరికంటే అండి, ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో. ఎవరికుండి ఈ సమాధానం? దేవుడు అనుగ్రహించు సమాధానం, క్రీస్తు ప్రభు అనుగ్రహించు సమాధానం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడిన వారికండి, దేవునికి ఇష్టులైన మనుషులకు అంటాడు. ఆయనకి ఇష్టులైన మనుషుడికి. దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అంటాడు దేవుడు అండి. నాకు ఇష్టము. చాలాసార్లు చూస్తాం క్రీస్తు ప్రభు కూడా అన్న మాటలండి. నీవు శుద్ధుడవడము నాకు ఇష్టము అంటాడు. కుష్ఠరోగం చూసి నువ్వు శుద్ధుడవడము నాకు ఇష్టం. చిన్నమంద భయపడొద్దు, చిన్నమంద అంటే నాకు ఇష్టము అంటాడండి క్రీస్తు ప్రభు. కాబట్టి ప్రియమైన బిడ్డ, దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇష్టకరంగా జీవిస్తావో నీకు నెమ్మది ఉంటుందండి, సమాధానం ఉంటుంది. నీ కుటుంబము, నీ జీవితము, నీ బ్రతుకు నెమ్మదిగా సమాధానంగా ఉండాలంటే దేవునికి ఇష్టకరమైన జీవితము జీవించాలి. విరిగి నలిగిన హృదయం గలవారంటే దేవునికి ఇష్టము. అతిశయిస్తే, గర్విస్తే నిన్ను కూడా నరికివేయబడతా ఉంటాడు మనం చదువుకున్న పాఠ్యభాగంలో. నువ్వు అడిగి ఒలివి చెట్టువి, సారవంతమైనట్టు క్రీస్తు ప్రభు స్వాభావికమైన ఒలివి చెట్లు అంటుకట్టబడ్డావు. అయితే నువ్వు అతిశయిస్తే ఇజ్రాయేల్ కొమ్మలు ఎలాగ నరికివేశానో నిన్ను కూడా అలాగ నరికేస్తానంటాడు. కాబట్టి విరిగి నలిగి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తే క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం అనుభవిస్తామండి. నెమ్మదికరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. లేఖనాల ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత యెషయా గ్రంథంలో 32:17 చక్కని మాట మనం చూస్తా. యెషయా గ్రంథము 32:17 చక్కని మాట గ్రంథకర్త మనకు చక్కగా ఏమి కలుగజేస్తుందమ్మా? నీతి. ఇందాక ఎవరికి సమాధానము అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. ఇప్పుడు సమాధానం ఏది కలుగజేస్తుందంటే నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. నీతి అంటే దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడుచుకోవడమే నీతి. దేవుని ఆజ్ఞ ప్రకారం అనుసరించి నడుచుకోవడమే నీతి. ఈ నీతి అనగా నువ్వు ఎప్పుడైతే దేవునికి వాక్యానికి లోబడతావో, దేవుని వాక్యానుసారంగా మన జీవితము జీవిస్తామో మనకు సమాధానం. ఆ నీతి నీకేమిస్తుందంటే సమాధానం ఇస్తుంది. నువ్వు దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, బూతు మాటలు మాట్లాడకుండా దేవుడు కూరినటువంటి శ్రేష్టమైన క్రైస్తవ జీవితం వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే
నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే నెమ్మదిగా సమాధానంగా ఉంటుందండి. క్రీస్తు యేసు సమాధానం అదండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాక్యానికి దూరంగా ఉన్నంత కాలము, వాక్యానికి మన బ్రతుకు మన జీవితము దూరంగా ఉన్నంత కాలము కదులుతున్న సముద్రం వంటి వారమే మనం. అంటే నెమ్మది ఉండదు, మనకు సమాధానం ఉండదు. మన కుటుంబమైనా మన వ్యక్తిగత జీవితమైనా నెమ్మదిగా సమాధానంగా ఉండాలంటే దేవుని వాక్యానుసారముగా మన బ్రతుకు ఉండాలి, మన జీవితం ఉండాలండి. దేవుని వాక్యం ఇలా చెప్తుంటే దానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికినంత కాలమో నీకు సమాధానం ఉండదు. దేవుని వాక్యానికి అనుసరించి నడవాలి, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు మనకు సమాధానం, ఆ నీతి సమాధానాన్ని ఇస్తుందండి. తర్వాత ఇంకొక మంచి మాట మనం గమనించినట్లయితే యోబు రాసిన గ్రంథం, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో కూడా శ్రేష్టమైన మాటను, ఆయనతో సహవాసము చేసిన ఎడల, అబ్బా ఎంత చక్కని మాట అండి. నీకు సమాధానం ఎట్లా వస్తుంది అంటే, నీకు సమాధానం ఎట్లా వస్తుందంటే దేవునితో సహవాసం చేసినప్పుడు, అన్యోన్య సహవాసం చేసినప్పుడు. మనం అన్యోన్య సహవాసం గలవారమైన ఎడల అంటాడండి. క్రీస్తు ప్రభుతోను తండ్రైన దేవునితోనూ ఎలా ఉండాలంటే అన్యోన్య సహవాసం గలవారై ఉంటకే తండ్రైన దేవుడు మనల్ని క్రీస్తు ప్రభువులోనికి పిలిచాడండి. అనగా అన్యోన్య సహవాసం. కాబట్టి క్రీస్తు ప్రభువుతో దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారికి సమాధానం ఉంటుందండి. గ్రంథం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం కాకుండా లోకంతో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం కాకుండా ఇంకా దేనిదంతా దాంతో సహవాసం చేస్తే నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదండి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతావో, అందుకంటాడు క్రీస్తు ప్రభువు అంటాడంటే, నేను నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం చేస్తాడంటమ్మా, ప్రాణం ఇస్తాడు. కాబట్టి నీ సహవాసం ఎవరితో అంటే ప్రాణమిచ్చే స్నేహితుడైనటువంటి క్రీస్తు ప్రభువుతో, మోసం చేసే వారితో కాదు, అపనమ్మకస్తులతో కాదు, నీ కొరకు ప్రాణమిచ్చే స్నేహితుడైనటువంటి క్రీస్తు ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తే, క్రీస్తు ప్రభువుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నీకు సమాధానం వస్తుందండి. ఎంత చక్కని మాట అండి. సమాధానం లేని గృహాలలో, సమాధానం లేని బ్రతుకులో, సమాధానం లేని హృదయాలు, నెమ్మది లేని జీవితాలు ఏం చేయాలంటే, సమాధానం కావాలంటే క్రీస్తు ప్రభువుతో సహవాసం చేయి. ఆ రోజు క్రీస్తు ప్రభువుతో మాట్లాడు. క్రీస్తు ప్రభు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవునితో ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేస్తే, ప్రతి విషయాన్ని, ఆ మాట కూడా అంటాడు, ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనతో దేవునికి తెలియజేస్తే దేవుడు అంటాడు, జ్ఞానమునకు మించిన సమాధానముతో దేవుడు నిన్ను నింపుతాడు అంటాడు. ఆ మాట కూడా మనము చూద్దామండి. అలాంటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే, రోమ 8:6లో గమనించినట్లయితే చక్కని గమనించండి. ఏమంటాడన్నా, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనసు విరోధము. గమనించండి, నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే, శరీరానుసారమైన మనసు అంటే శరీర కార్యాలు కలిగి ఉండడం అండి. ఆత్మానుసారమైన మనసు ఆత్మఫలాలు కలిగి ఉండడం. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మనకు సమాధానాన్ని ఇస్తుంది. కనుక దేవునితో సహవాసం చేయాలి, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. ఆ సమాధానము దేవుడు మనకిస్తాడు. ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఇందాక మనం అనుకున్న మాట అక్కడ మనకు కనిపిస్తుందండి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6-7 వచనాలలో ఆ మాట మనం చూస్తా. 6-7 వచనాలలో
దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజే. అది ఇందాక జ్ఞాపకం చేశాను. స్నేహితుడిగా ఆయనను స్నేహము చేస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేస్తే నీ బాధను, నీ సంతోషాన్ని, నీ వేదనను మన స్నేహితులతో ఏం చేస్తామంటే మనసు విప్పుతామండి. ఏది దాచుకోకుండా మనసు విప్పి మాట్లాడతాం. రహస్యాలు ఉండవు స్నేహితుల మధ్య అండి. అలాగా ఎప్పుడైతే ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నువ్వు తెలియజేస్తూ ఉంటే అంటండి ఏమంటాడమ్మా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, చాలండి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములో మీ తలంపులకు కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తూ, క్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తూ, ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకు తెలియజేస్తూ, నీ చింత యావత్తును ఆయన మీద వేసి నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో, క్రీస్తు ప్రభుతో ప్రాణమిచ్చి క్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తావో, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీ హృదయమునకు నీ తలంపులకు కావలి ఉంటుందంటండి. హృదయానికి ఎప్పుడు సమాధానం ఉంటుందంటే నేను ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు మన తలంపులకు సమాధానమే మన హృదయానికి సమాధానం అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతి సమాధానాన్ని ఇస్తుంది, ఆయనకిష్టమైన జీవితము సమాధానాన్ని ఇస్తుంది, ఆయనతో సహవాసము సమాధానాన్ని ఇస్తుందండి. అందుకే తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుతో అడవి ఒలివ చెట్టుమైనటువంటి నిన్ను ఆయన అంటుకట్టాడండి. ఇంత శ్రేష్టమైన సమాధానాన్ని మనకు ఇవ్వడానికి లోకమిచ్చే శాంతి కాదో, దేవుడిచ్చే సమాధానం ఇవ్వడానికి. అదే వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఎప్పుడైతే మనము ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో అంటాడు. యెషయా గ్రంథంలో ఏమంటాడు, ఎవరి మనస్సు ఆయన మీద పూర్ణముగా ఆనుకుంటుందో వాళ్ళకి ఏముంటుందమ్మా, పూర్ణ శాంతి వస్తుందండి. సమాధానం ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఏది దాచుకోకుండా దేవుడితో నువ్వు ఉన్నప్పుడో ఆ సమాధానం వస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈ సమాధానం నీకు ఇవ్వడానికి. తండ్రితో నిన్ను సమాధానపరచడానికి క్రీస్తు ప్రభు ఆ కల్వరిశిలలో మరణించాడండి. సమాధానకర్త అయ్యాడు, సమాధానానికి కారకుడయ్యాడు ఆయన. కాబట్టి ఈ కృపను, ఇది కేవలము దేవుడు ఇచ్చే అనుగ్రహము, ఒలివ చెట్టు యొక్క కృప. ఇది దేవునితో నిన్ను సమాధానపరచటము ఒలివ చెట్టు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప శ్రేష్టమైన ఈవండి, గొప్ప బహుమానం. కాబట్టి ఈ కృపను మనం తృణీకరించొద్దు, దేవునితో సమాధాన పడదాం. అత్యంచకుండా శ్రేష్టమైన స్వాభావికమైన ఒలివ చెట్టు క్రీస్తు ప్రభులో మనము ఉందాం. ఆ క్రీస్తు ప్రభులో ఎంతకాలం ఉంటే ఆ మాటలు మనం చూస్తామండి. విశ్వాసముతో ఉంటే అంత చక్కగా ఉంటావు. ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో ఆ కొమ్మలు విరిచేయబడతాయి. ఇజ్రాయెల్ని ఇడిచేసాడు, నువ్వెంత అంటాడండి, నువ్వు కూడా విరివేయబడతావు, జాగ్రత్త అంటాడు. కాబట్టి అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసముతో క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానంతో నెమ్మదిగా మనందరం బ్రతుకుదాం. దేవుడి చిన్ని మాటలు మన విడికిలో దీవించి ఫలింప చేయనుగాక.